ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీకందరికీ వందనములు చెల్లిస్తున్నాను. మనల్ని సంవత్సరం అంతట్లో కాచి కాపాడి రక్షించి సంవత్సర అంతంలో చివరి దినాల్లో మనం ఉన్నాం. క్రిస్మస్ పండుగను మనం జరిపించుకోవడానికి దేవుడు మనకి ఎంతగానో కృపనిచ్చి మనల్ని సజీవ రెక్కల్లో ఉంచి ఆయన జన్మదినాన్ని జరిపించుకోవడానికి సార్వత్రిక ప్రతి సంఘమును ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించి ఎంతో సంతోషంగా ఆయన జన్మదినాన్ని జరిపించుకున్న మనందరికీ కూడా దేవుని దీవెనలు ఉన్నది గాక. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రావడం వెనుకున్నటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మనందరి జీవితాల్లో నెరవేర్చబడడానికి ఆయన ప్రవచన నెరవేర్పుగా ఆయన వచ్చాడు. కానీ సడన్గా అనుకున్న రీతిగా ఆయన రాలేదు. ఎన్నో ప్రవచనాలు నెరవేర్చడానికే, మరి ముఖ్యంగా ధర్మశాస్త్రం, పాత నిబంధన గ్రంథాన్ని అంతటినీ ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. కానీ కొట్టివేయడానికి రాలేదు. పాత నిబంధన గ్రంథం అనగా ప్రవచన వాక్య రూపముగా ఉంది. కానీ మనము పరిశుద్ధ గ్రంథము ద్వారా మనము మారు మనసు పొందుకోలేము. ఎందుకంటే అందులో శక్తి లేదు. శక్తి కలిగినటువంటి యేసయ్య అప్పటికి రాలేదు. అది కూడా దేవుడిచ్చినటువంటి మాటలే మోషేకిచ్చి వ్రాయించాడు. కానీ దానిని జయించాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన మనందరి పాపాల నుంచి విడిపించి మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసి ఆయన మృత్యుంజయుడిగా మూడో దినాన్ని మళ్ళీ లేచి ఆయన పరలోకానికి ఎక్కుపోతూ, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మీకు ఒక ఆదరణకర్తను మీకు ఇస్తాను, నేను వెళ్ళడం మీకు మంచిది కాబట్టి నేను వెళ్ళాలి, నేను వెళ్ళి పరిశుద్ధాత్మను మీకు పంపిస్తాను, పరిశుద్ధాత్మ మీతోనే ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది, అప్పుడు మీరు నిత్యరాజ్యానికి వారసులుగా చేర్చబడతారు అని చెప్పి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఆయన సిలువలో ప్రాణం పెట్టడానికే వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టాడు మనందరి పాపాలను క్షమించడానికి. తన రక్తంలో మన పాప శాపాలు కడిగి పరిశుద్ధులుగా చేయడానికి ఆయన రక్తం మనకు అవసరం. కాబట్టి పరిశుద్ధుని రక్తం అనేక గ్రంథాలు బోధిస్తూ ఉన్నాయి. కానీ ఇంకా అంధత్వంలో యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రవక్తని, ఒక మానవుడని, అది ఒక మతమని, ఇంకా అపవాది వారందరి మనోనేత్రాలు మూసివేసి యేసుక్రీస్తు ప్రభు నిజదేవుడని, ఏకైక దేవుడని ఇంకా గ్రహించుకోలేని అంధత్వంలో ఇంకా ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ప్రవచన నెరవేర్పుగా వచ్చాడు యేసయ్య. కాబట్టి ఆ ప్రవచనాలన్నీ మనము పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివినప్పుడే మనకు అర్థమవుతుంది. అంతేకాని మనం మామూలుగా ఒక పుస్తకాన్ని చదివినట్టుగా, ఒక సైన్సు, సోషల్, తెలుగు ఒక బుక్ లాగా మనం చదివితే కనుక మనకి పరిశుద్ధ గ్రంథం అర్థం కాదు. కాబట్టి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చేతి పట్టుకుని, ప్రభువా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నాకు మర్మాలన్నీ బయలుపరచు పరిశుద్ధాత్మ దేవా అని ఎవరైతే అడిగి ప్రార్థిస్తారో వారందరికీ దేవుడు మనోనేత్రాలు తెరిపించి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మర్మాలన్నీ దేవుడు బయలుపరుస్తాడు. అప్పుడే వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అంతవరకు ఎంత బోధించినా వాళ్ళ హృదయాల్లోనికి వెళ్ళదు. ఎందుకంటే వారి మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. వారు అంధత్వంతో ఉన్నారు. చూస్తున్నారు కానీ చూడలేని స్థితిలో ఉన్నారు. వింటున్నారు కానీ వినలేని స్థితిలో ఉన్నారు. విని గ్రహించుకోలేని అంధత్వంలో ఉన్నారు. కాబట్టి వారి మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. ఎప్పుడైతే మనోనేత్రాలు తెరవబడతాయో అప్పుడే దేవుని వాక్యం అర్థమవుతుంది. అప్పుడే నిజదేవుడని, ఏకైక దేవుడని, సర్వాంతర్యామి అని, సర్వసృష్టికర్త అని వచ్చిన ఆ యొక్క క్రిస్మస్ దినాన్ని వచ్చిన దేవుడే మళ్ళీ తిరిగి రానే ఉన్నాడని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించుకుని ఆయన యందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకున్న వారు మాత్రమే
పరలోక రాజ్యానికి వారసులని పరిశుద్ధ గ్రంథం పదే పదే చెప్తుంది. కాబట్టి ఇది మనం దేవుని వాక్యాన్ని అలక్ష్యం చేస్తే మనమే నష్టపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలని, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు గ్రహించుకుని వాటిని వ్యంగ్యంగా మనం తీసిపడేయకుండా, వారు పని పాట లేనటువంటి వారు చెప్పేటటువంటి బోధ అని, వారు మతాన్ని మారుస్తున్నారని అపవాది అనేక విధాలుగా అంధత్వంలో ఉంచి అన్యులందరినీ కూడా రక్షణలోనికి రాకుండా వాడు బంధిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవబడాలంటే వాక్యాన్ని వినాలి. వినుట ద్వారా విశ్వాసం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వినడం వరకే కాకుండా విడిచిపెట్టేవారుగా ఉండకుండా, విడిచిపెట్టేవారుగా ఉండకుండా ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు లోతు నీళ్లు తోడుకున్నప్పుడు వారి దాహం ఎలాగైతే తీరుతుందో, లోతుగా ఉన్న నీళ్ళు తోడుకోలేము అంటే మన దాహం తీరదు నీళ్ళు లేనప్పుడు. అలాగే లోతైన నీళ్ల వంటిది దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము లోతుగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు, ధ్యానించినప్పుడు, విన్నప్పుడు, గ్రహించుకున్నప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. కానీ పైన ఏదో ఆచారంగా క్రిస్మస్ కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళాలని, లేదా 31st నైట్ కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళాలని, లేదా ఫస్ట్ కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆచారంగా కాకుండా మనము దేవుని సన్నిధిలో గడపడం ఎంతో ప్రాముఖ్యమని గ్రహించి ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధిలో ఒక దినం గడిపితే 1000 దినాల కన్నా శ్రేష్టమైనది. అలా మనం ఎన్ని దినాలు వ్యర్థంగా లోకానుసారంగా లోకంలో గడిపేస్తున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. కాబట్టి 31st నైట్ మనం ఈ యొక్క సంవత్సరం అంతా కాపాడి రక్షించి నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెడుతున్నాడు దేవుడని, ఆ నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి మనం అందరం కూడా సిద్ధపడి దేవుని సన్నిధిలో గడిపితే ఆయన సన్నిధిలో గడపడం ఎంతో ధన్యత. ఒక దినము గడపడం 1000 దినాల కన్నా శ్రేష్టమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం లోక సంబంధంగా, లోకానుసారంగా, లోకస్తులతో అనేక విధాలుగా ఈ 31st జరిపించుకుంటూ ఉంటారు. మనము దేవుని సన్నిధిలో మాత్రమే గడుపుతాం. అలాగే వారు తెలియక లోకస్తులతో గడుపుతున్నటువంటి వారందరూ కూడా దేవుని మార్గంలోనికి రావాలని, దేవుని సన్నిధిలో గడిపి నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టాలని వారందరి కొరకు మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత ప్రతి విశ్వాసి మీద ఉంది. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా లోకంలో ఉన్న అంధత్వాన్ని తొలగించు ప్రభువా, వారిలో ఉన్న చీకటి తొలగించు ప్రభువా అని మనము ప్రార్థించి వారి కొరకు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు కార్యం చేస్తాడు. మనం చేయవలసింది ప్రార్థన మాత్రమే. మనం చెప్పినంత మాత్రాన వాళ్ళకి అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళ మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. కాబట్టి మనం చెప్పినా వినట్లేదని వారి మీద మనం కోపపడకుండా వారి కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు వారిని కూడా మార్చుకోగల శక్తిమంతుడు, సమర్థుడు. దేవునికి సమస్తము సాధ్యమే. ఎప్పుడు నమ్మువారికి, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నాడు. మనం నమ్మి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో వారందరి హృదయాలను దేవుడు మార్చగల శక్తిమంతుడు. కాబట్టి వారిలో అంధత్వం పోవాలని, ఏ లోకానుసారంగా కక్షలతో, కోపాలతో, అసూయలతో, ధనాపేక్షతో ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసం ఒకరి మీద ఒకరు కక్షలు పెట్టుకుని ఒకరినొకరు కొట్టుకుని ఎంతో అంధత్వంలో, ఏం చేస్తున్నారో తెలియని అంధత్వంలో తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రుల బాటలోనే పిల్లలు కూడా నడుస్తున్నారు. పిల్లలు నడుస్తున్నారు అంటే తల్లిదండ్రులు చేసిన తప్పులకి పిల్లలు బలైపోతూ ఉంటారు, పిల్లలు గురైపోతూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులుగా మనం చేయాల్సింది దేవుని ప్రేమను వారికి పంచాలి, దేవుని ప్రేమను తెలియచేయాలి. అంతేకాని ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు, డబ్బు, అహంకారం, కోపం, ద్వేషాలతో మనం నింపబడి మన పిల్లలను కూడా అదే మార్గంలో నడిపిస్తే వారు కూడా అదే స్థితిలో ఉంటారు. మనం కని పెంచి వాళ్ళకి ఆస్తులు ఇస్తున్నాం, పేరు ప్రఖ్యాతులు ఇస్తున్నాం, వాళ్ళకి మనం మంచి
జాబులు ఇస్తున్నాము అనుకుంటున్నాం, కానీ వారికి నిత్యరాజ్యాన్ని ఇవ్వలేకపోతున్నాము. మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. మన పిల్లలు కూడా అదే స్థితిలో నడిపిస్తున్నామని గ్రహించుకోలేనటువంటి అంధత్వంలో ఏ తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని విని వారి మనసులు మార్చుకుని పిల్లల్ని దేవుని మార్గంలో నడిపించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా ఎలా జరిగినప్పటికీ కానీ ఈ నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెడుతూ ఉండగా ఈ నూతన సంవత్సరంలో నైనా మన మనసులు మార్చుకుని మనము దేవుని మార్గంలో నడిస్తే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం పశ్చాత్తాపంతో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం మొరపెడతామో, మన తప్పుల్ని మన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెడితే ఆయన నీతిమంతుడు, ఆయన ప్రేమగల దేవుడు, కరుణామయుడు. కాబట్టి ఆయన మనల్ని క్షమించి కరుణించి దీవించి ఆశీర్వదించి మనల్ని ఆయన మార్గంలో నడిపించుకుని మన పిల్లలను కూడా దేవుని మార్గంలో నడిపించుకోవడానికి మనకి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడిన దేవుడికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. గతించిపోయినటువంటి పాత రోత జీవితాన్ని మేము ఈ నూతన సంవత్సరంలో జ్ఞాపకం చేసుకోకుండా మమ్మల్ని రక్షించి ఈ నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టే వాక్యాన్ని దయచేయి ప్రభువా అని ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. ఈ దినం మన వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, అయ్యే ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి రక్షించి ఈ యొక్క ప్రభువా మీ యొక్క జన్మదినాన్ని మేము జరిపించుకోవడానికి దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ప్రతి సంఘానికి మీరు అనుగ్రహించినందుకు, మీరు కృప చూపించినందుకు నీకే స్తోత్రాలు ప్రభువా. అయ్యా ప్రభు, మేము తుది శ్వాస వరకు నమ్మకంగా నీలో ఫలించే ద్రాక్ష తీగలవలే మేము జీవిస్తూ మా బిడ్డలను నీ మార్గంలో నడిపించే మంచి తల్లిదండ్రులుగా మమ్మల్ని సరిచేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ప్రభు, ఇంకా ఎవరెవరి హృదయాల్లో అంధత్వంతో నింపబడి ఉన్నారో ప్రభు, ప్రతి ఒక్కరి అంధత్వం తొలగిపోవునుగాక, ప్రతి ఒక్కరిలో ఉన్న చీకటి తొలగిపోవునుగాక. యేసయ్యా, మీరు ఈ లోకానికి వెలుగుగా జన్మించారే, వెలుగుగా వచ్చారు ప్రభు. తండ్రి, మీరు ప్రతి ఒక్కరి హృదయాల్లో మీ వెలుగుతో నింపి ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా మీరు జన్మించి అయ్యా నిత్య నూతన ఆనందం, సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం, అభిషేకాన్ని ఇచ్చి శాంతి సమాధానాన్ని ఇచ్చి నూతన బలంతో, నూతన ఆత్మతో, నూతన అభిషేకంతో ప్రతి ఒక్కరిని నింపి బలపరచమని ఈ యొక్క ప్రభు దీవెనలు ఈ యొక్క దినాన్ని, ఈ సమయాన్ని మీకు సమర్పిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభు, నన్ను నీ నోటి పూరగా వాడుకుని అయ్యా సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు తరతరములు మీకు మాత్రమే చెల్లునుగాక. ఏదైనా వాక్య పరిచర్యను ప్రభా తండ్రి మీరు దీవించి తెలివి, జ్ఞానం, వివేకము, వివేచన గల ఆత్మ మాకిచ్చి మీ ఆత్మను మాలో ఉంచి మమ్మల్ని నడిపించి బలపరిచి ఆదరిస్తున్న తండ్రి నీకే స్తోత్రాలు. ఈ యొక్క దినమును, ఈ సమయాన్ని అంతటి నీ చేతులకు అప్పగిస్తున్నాం. అయ్యా ఈ వాక్యం వింటున్న ప్రభా, ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డను ప్రభా దీవించి ప్రతి బిడ్డ మనోనేత్రాలు తెరవచేసి అయ్యా నూతన సంవత్సరంలోనికి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రవేశపెడుతూ ఉన్నటువంటి దేవా నీకు స్తోత్రాలు. ఈ గత సంవత్సరం అంతా కాపాడిన దేవా నీకు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో 31st నైట్ను దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా బిడ్డలు జరిపించుకోవడానికి లోకములో తండ్రి వ్యర్థమైన వాటిపై మనసు పెట్టకుండా, వ్యర్థమైన వాటి స్థలాల్లో ఉండకుండా నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ప్రతి బిడకు దయచేయమని నీ కృపా దీవెన ఆశీర్వాదాలు ప్రతి బిడకు అనుగ్రహించి ఈ సమయాన్నంతటి నీ చేతులకు అప్పగిస్తూ ఉండగా సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే కలుగునుగాక. మా ప్రభువును, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మనం వాక్య ధ్యానాన్ని ధ్యానించుకుందాం. సృష్టి ఆరంభమున ఉన్న దేవుడే క్రీస్తు. ఇదన మానవ అంశం ఏంటంటే సృష్టి ఆరంభంలో ఉన్న దేవుడు ఎవరు? క్రీస్తు మాత్రమే. ఒక్కడే ఉన్న దేవుడు, ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. మనము ఈ లోకంలో అనేక రూపాలుగా అనేక పేర్లు పెట్టుకుని ప్రజలందరూ కూడా పూజిస్తున్నప్పటికీ కూడా ఏకైక దేవుడు ఒక్కడే, సర్వాంతర్యామి ఒక్కడే, సర్వ సృష్టికర్త అయిన ఆ దేవుడు మాత్రమే.
మనం ఏ పేర్లు పెట్టుకున్నప్పుడు కూడా సర్వసృష్టికర్తమైన దేవుడా నువ్వెవరు అని ఎవరైతే పిలుస్తారో, ఎవరైతే ప్రార్థిస్తారో వారితో ఉండడానికి, వారితో మాట్లాడడానికి శక్తివంతుడై ఉన్నాడు. అంధత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి అంధత్వాన్ని తొలగించడానికి మనకి శక్తివంతుడైన దేవుడు ఉన్నాడు. కాబట్టి మనందరి మనోనేత్రాలు తెరువ చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు, వెలుగుగా వచ్చారు. మనలో ఉన్న చీకటిని తొలగించడానికి, మనలో ఉన్న అంధత్వాన్ని తొలగించడానికి వచ్చారు. అయితే సృష్టి ఆరంభంలో ఉన్న దేవుడే నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆయన ఎవరికి చెప్పకుండా సైలెంట్గా రాలేదు. అనేక ప్రవచనాలు నెరవేర్పు అన్నిటినీ నెరవేర్చడానికి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి నరావతారిగా రావలసి ఉన్నది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ఏకైక దేవుడు, ఒక్కడే ఉన్న దేవుడు. తండ్రి అని సంబోధిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే తండ్రి ఎవరు అంటారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కలిస్తేనే దేవుడు. ఆ దేవుడే ఏకైక దేవుడు. యెహోవా దేవుడి అవతారముగా ఈ లోకానికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన ఏ విధంగా పరలోకానికి ఎక్కిపోయారో అలాగే మళ్ళీ నేను తిరిగి రానే ఉన్నాను, మీరందరూ కూడా సిద్ధపడి ఉండండి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి శిష్యులకు సర్వ ప్రపంచమునకు, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ఆయన శిష్యులకు ఆయన చేసిన పని బాధ్యత ఆ శిష్యులకు అప్పచెప్పి ఉన్నారు. ఆ శిష్యులు దేవుని మాటకి లోబడి దేశవ్యాప్తంగా హతసాక్షులుగా వాళ్ళు మరణించి హతసాక్షులు అయిపోయారు. కానీ సువార్తను మాత్రం విడిచిపెట్టలేదు. దేవుడిచ్చిన పనిని నమ్మకంగా చేశారు. కాబట్టి ఇప్పటికింకా సువార్త ప్రకటింపబడుతుంది, మనందరి వరకు వచ్చింది. కాబట్టి మన పని, మనకిచ్చిన పని ఏంటి? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇచ్చిన పని మనము నమ్మకంగా చేయాలి. అదే మనం చేస్తున్నాం. కాబట్టి మనము దేవుని వాక్యానికి లోబడాలి. ఆయన మాటకు లోబడినప్పుడే మనము నిత్యరాజ్యానికి వారసులం అవుతాం. కానీ ఈ అంధత్వంలో ఉన్నంతకాలం ఈ లోకంతో కలిసిపోయే లోకంలోనే నశించిపోతాం. దేవుడు జీవము, మరణము మన ముందుంచాడు. జీవము యేసుక్రీస్తు నామం పేరటే మనం పొందుకుంటాం. మరణాన్ని అపవాది ద్వారా పొందుకుంటాం. మన ముందు ఉంచినటువంటి జీవ మరణాలను మనమే ఎంచుకోవాలి. మనం ఏది కోరుకుంటున్నాం, మనం ఏ దారిలో నడుస్తున్నామని మనల్ని మనం గ్రహించుకోవాలి. అయితే ఈ దిన వాక్యము సామెతలు 8:22 నుంచి చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు అనేక ప్రవచనాలు నెరవేర్పుగా వచ్చారని ముందుగానే సామెతల్లో సొలొమోను మహారాజు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాసినటువంటి వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22 నుంచి చూద్దాం. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ఇది ఎవరు రాశారు? సొలొమోను మహారాజు. మనము వాక్యం అర్థం కానప్పుడు చదివితే ఏంటి సొలొమోను మహారాజు ఇలా రాస్తున్నాడు, సొలొమోను మహారాజు గురించా అని మనం అనుకుంటాం. కానీ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో వ్రాసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణతో వ్రాయించాడు. కాబట్టి దేవుడే వారిలో ఉండి మాట్లాడుతున్నాడు, వారిలో ఉండి రాయిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారే ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా సొలొమోను మహారాజు రాస్తున్నాడు. ఏంటంట? అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి ఉన్నాను. భూమి ఉత్పత్తి కాకముందే నేను పూర్వమే నేనున్నాను, నియమింపబడితిని. ప్రవాహములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఏంటంటే ప్రవాహాలు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఆదికాండంలో ఉంటుంది మొదటి అధ్యాయంలో. ఎలా ఉందంట? నిరాకారంగా ఉంది. నీళ్లపైన పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుచు ఉన్నాడని ఉంటుంది. అవి లేనప్పుడే నేను ఉన్నాను తండ్రితో అంటున్నాడు. జలాలు ఇంకా పుట్టక మునిపే నేనున్నాను.
సృష్టి ఆరంభము కాకమునిపే నేనున్నాను తండ్రితో పాటు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. అనేకసార్లు అబ్రహాము గురించి చెప్పినప్పుడు, అబ్రహాము నువ్వు ఎరుగుదువా? అబ్రహాము మా తండ్రి, నువ్వు అబ్రహాం గురించి ఎలా చెప్తావు? నువ్వు ఎప్పుడో పుట్టి మరణించినటువంటి అబ్రహాము నువ్వు చూసావా? అబ్రహాం కుమారుడను నువ్వు ఎలా అంటున్నావు అని యేసుప్రభు వారిని అనేకసార్లు ఆ యొక్క ఇజ్రాయేలీలు అడుగుతారు. అబ్రహాం పుట్టకముందే నేను ఉన్నాను అంటారు. అన్నప్పుడు వాళ్ళు రాళ్లతో కొట్టడానికి చూస్తూ ఉంటారు యేసుప్రభు వారిని. అయితే భూమి పుట్టక మునిపే యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. నీళ్లు జలాలుగా మారకముందే నేనున్నాను అంటున్నాడు. ప్రవాహములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపక మునుపు, కొండలు పుట్టక మునుపు, పర్వతాలు లేనప్పుడు కొండలు పుట్టక మునుపు నేనున్నాను. భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడున్నానంటున్నాడు. ఇంకా ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, ఆమెన్ అనివాడు నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు. ఆదియు అనగా ఆదిలో మొదటిగా ఉన్నవాడు, ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏవనగా యేసుక్రీస్తు ప్రభువారే ఆ యొక్క ప్రకటన గ్రంథాన్ని యోహాను గారికి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా బయలుపరిచి రెండవ రాకడను గురించి తెలియపరిచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. అక్కడ ఆది అయినటువంటి ఉన్నటువంటి దేవుడు చెప్పు మాటలు అని ఆ యొక్క ప్రకటన గ్రంథంలో ఆ యొక్క యోహానికి తెలియపరిచి వ్రాయించాడు. అనగా ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ సహాయంతో వ్రాయించినటువంటి గ్రంథం కాబట్టి, ఆదిలో నేనున్నాను, పర్వతాలు పుట్టకముందు నేనున్నాను, ప్రవాహములు పుట్టకముందు నేనున్నాను, జలములు లేనప్పుడు నేనున్నాను, ఆదిలోనే తండ్రితో ఉన్నానని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తున్నారు. ప్రకటన గ్రంథంలో కూడా ఆదియునైన వాడను వ్రాయు సంగతులని చెప్తున్నాడు. ఆది యందు ఉన్నటువంటి దేవుడు వ్రాయు సంగతులని అక్కడ వ్రాయబడింది. అయితే ఆదియు అంతము నేనే అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఆదిలో ఉన్నవాడు నేనే, అంతము అనగా రెండవ రాకడలో వచ్చేవాడను కూడా నేనే అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. అయితే భూమిని దాని మైదానమును ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. ఆయన ఆకాశ విశాలములను స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉన్నాను. చూసారా, ఆకాశ విశాలాన్ని స్థిరపరిచినప్పుడు ఉన్నాను, మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటేనే. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తన సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, సముద్రాన్ని ఎవరు సృష్టించారు? పొలిమేరలను ఎవరు సృష్టించాడు? ఆ వాటర్ రాకుండా ఆజ్ఞాపించింది ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో సర్వసృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే అని ఇక్కడ రాయబడింది. నేనే అని చెప్తున్నాడు. సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినే ఉన్నానంటున్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే ప్రధాన శిల్పి, ముఖ్యమైనటువంటి శిల్పిగా. ఆయన ఆజ్ఞ లేకుండా, ఆయన చిత్తం లేకుండా ఏదీ కలగలేదు. ప్రధాన శిల్పిగా నేను తండ్రితో పాటు ఉన్నానంటున్నాడు. అనుదినము సంతోషించుచు, ఏంటంట, ఆ యొక్క సృష్టిని చూసి సంతోషిస్తూ ఇది మంచిదిగా ఉన్నది అని ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి సర్వసృష్టిని చేసినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తాం. ఒక్కొక్క దినాన్ని ఒక్కొక్కటి చేసినప్పుడు దానిని చూసి మంచిదిగా ఎంచెను అని ఉంటుంది.
అంటే సంతోషిస్తూ ఆనందంగా చేశాడు. ప్రధాన శిల్పిడే అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచూ ఉంటిని. ఈ సంతోషాన్ని ఎవరు పాడు చేస్తారు? మానవులు మాత్రమే పాడు చేయాలి. ఆయన పోలికగా ఆయన రూపంలో మానవులు నిర్మించిన దేవుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు. కానీ మనము ఈ దేవుని మాటకు లోబడకుండా అపవాది మాటకు లోబడినప్పుడు ఆయన ఎంతో సంతాపపడ్డాడని మనం ఆదికాండలోనే చూస్తాం. నోవహు దినాల్లో 6వ అధ్యాయంలో ఆ యొక్క ప్రజలు దేవుని మాటకు విధేయత చూపించకుండా వాళ్ళు దారి తప్పిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళందరినీ కూడా జలాలతో ఆ యొక్క వర్షధారలతో ప్రజలందరూ కూడా నశింపజేస్తాడు. ఆయన చేసింది ఆయన సంతాపపడ్డాడు అని ఉంటుంది. అంటే ఆయన ఎంతో బాధపడ్డాడంటే ఆయన చేసిన మనుషుల్ని నా రూపంలో నా పోలికలో నేను సృష్టించిన జనులు దారి తప్పిపోతున్నారు అని ఆయన బాధపడ్డాడు. అయితే మనం దేవుని మాటకి విధేయత చూపించకపోతే ఆయన ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన రూపంలో ఆయన పోలికలో ఆయన లాగా ఆయన తలంపులు కలిగి జీవించాలని మానవుని నిర్మించుకున్నాడు. అపవాది మానవుణ్ణి తప్పు మార్గంలో నడిపించాడు అవ్వని ఆదాముని. ఇది నిజమా అని అడిగి అవ్వని ఆదాముని తినొద్దన్న పండు తినేటట్టు చేస్తాడు. వారికి డౌట్ పెడతాడు. ఇది నిజమా? ఇందులో ఉన్నటువంటి ఏ పండైనా మిమ్మల్ని తినొద్దని చెప్పాడా దేవుడు అన్నప్పుడు వాళ్ళకి డౌట్ వస్తుంది. వచ్చి అవును తినొద్దన్నాడని చెప్పినప్పుడు లేదు ఇది తిన్నప్పుడు మీరు దేవతల వలె అయిపోతారంటాడు. దేవుడి వలె అనలేదు, దేవతలు అనగా నాలా అయిపోతారంటాడు. అంటే అపవాది మాట వింటే అపవాదిలాగా అయిపోతారు. వాడు అబద్ధికుడు, వేషధారి, మోసపుచ్చేవాడు కాబట్టి దేవతలా అయిపోతారంటాడు. దేవత అంటే వాళ్ళ దేవుడు అనుకున్నారు. అవునా అని వాళ్ళు నమ్మి తినేస్తారు. ఆ యొక్క అపవాది మాటకి లోబడి దేవుని మాటకి విధేయత చూపించకుండా అపవాది మాటకి విధేయత చూపించి దేవతల వలె ఉంటారన్నప్పుడు నిజంగానే అపవాదిలాగా ఆలోచనలు తలంపులు కలిగి దుష్టత్వంతో నింపబడ్డారు ప్రజలు. ఆ యొక్క ప్రజల్ని దుష్టత్వంలోంచి విడిపించటానికి ఆ రోజే దేవుడు నిర్ణయించుకున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాం. స్త్రీ ఆ యొక్క అపవాదిని ఎదిరిస్తాడని, స్త్రీ గర్భాన్ని పుట్టినటువంటి వాడు ఎదిరిస్తాడని, ఆయన తలను చితక్కొడతాడని, ఆయన మడిమేగు మీద కొడతాడు అపవాది అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు గొల్గొతా కొండపైన ఆ యొక్క గొలియాతుని అపవాదిగా ఆ యొక్క మనం చూస్తాం. గొలియాతు అపవాది తల చితక్కొట్టడానికి గొలియాతుని దావీదు మహారాజు గొలియాతుని ఆ యొక్క కత్తితో రాయితో కొట్టి పీక నరికి ఆ యొక్క తలను విసిరివేసినప్పుడు ఆ తల గొల్గొతా కొండపైన ఉన్నప్పుడు ఆ శిలువ ఆ యొక్క గొల్గొతా కొండపైన అపవాది తల చితక్కొట్టాడు. అయితే అపవాది ఏం చేస్తాడు? ఆయన కాళ్ళల్లో మడిమి మీద కొడతాడన్నప్పుడు శీలలు వేయించాడు. అయితే ఆయన దేవుని ప్రణాళిక ఆ రోజే ఆదికాండం 3వ అధ్యాయంలో చెప్పిన మాటను దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో నెరవేర్చారు. ఆయన అపవాది తలను చితక్కొట్టాడు కాబట్టి అపవాదికి శక్తులు లేవు. అలాగని చెప్పి ఏమీ చేయలేడు అపవాది అంటే చేస్తాడు. ఎప్పుడు మనం దేవునికి దూరం అయినప్పుడు, దేవుని మీద ఆధారపడకుండా లోకం మీద ఆధారపడినప్పుడు, ధనాపేక్ష, అసూయలు, కక్షలు, ద్వేషాలతో, ఈ లోకం ఆశలతో మనం నింపబడి ఉన్నప్పుడు అపవాది మనల్ని అటాక్ చేస్తాడు. మనం ఎప్పుడు దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు కలిగి దేవుని మీద ఆధారపడి ఉంటే కనుక అపవాది మనల్ని ఏం చేయలేడు. మనం ఎప్పుడు ప్రార్థన ఆత్మతో నింపబడి అపవాదిని ఎదిరించే సామర్థ్యాన్ని ప్రార్థన ద్వారా మాత్రమే పొందుకుంటాం. కాబట్టి నిత్యము మనము దేవుని కొరకు, దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు కలిగి జీవిస్తూ మనం ఎప్పుడు ప్రార్థన కలిగి ఉంటే అపవాదిని మనం ఎదిరిస్తాం.
లేకపోతే అపవాది అవ్వ ఆదాముని ఎదిరించినటువంటి అపవాది, అవ్వ ఆదాముని మోసపుచ్చినటువంటి అపవాది ఈ లోకంలో ప్రతి ఒక్కరిని కూడా మోసపుచ్చుతూనే ఉంటాడు. కాబట్టి ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఈ లోకంలో మనం యాత్రికులు మనం ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడే మనము దేవుని సన్నిధికి రాగలుగుతాం, దేవుని మాటకి లోబడతాం, దేవుని చిత్తానికి మనం లోబడి జీవిస్తాం. లేకపోతే మనం అపవాది కబంధ హస్తాల్లో చిక్కుకొని ఈ లోకంలో అంధత్వంతో నింపబడి చూస్తూ ఉంటాం, కానీ మనం చూడలేని అంధత్వంలో ఉన్నాము. దేవుణ్ణి చూడలేని అంధత్వం, దేవుని మాటలు వినలేని అంధత్వంలో ఉంటాం, గ్రహించుకోలేని అంధత్వంలో ఉంటాం. చెప్పేవన్నీ కూడా పెడార్థాలు తీసుకొని వాళ్ళని ఎదిరిస్తూ వాళ్ళని ఆ యొక్క పెడార్థాలతో అవమానపరుస్తూ ఉంటారు దేవుని బిడ్డల్ని. అలా చేస్తున్నారు అంటే వాళ్ళు అపవాది తలంపులు కలిగి ఉన్నారు అని మనం గ్రహించి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. కానీ వారికి మనం తిరిగి సమాధానం చెప్పేవారుగా ఉంటే మనల్ని కూడా వాళ్ళు అవమానపరుస్తారు, హేళన చేస్తారు. కాబట్టి అపవాది తంత్రాలను మనము ఎరుగని వారము కాదు అని గ్రహించుకొని మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే మనము దేవుని రూపంలోనికి, దేవుని పోలికలోనికి వస్తాము, దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. ఇంకొక వచనాన్ని చూసుకుని మనం ముగించుకుందాం. భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు ఉంటిని. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు. ఏంటంట, దేవుడు భూలోకాన్ని ఎలాగైతే సృష్టించాడో అలా పరలోకాన్ని కూడా ఆయన సృష్టించాడు, పరలోకాన్ని కూడా కలుగజేశాడు. అప్పుడే ఏం చెప్తున్నారు యేసుప్రభు వారు? భూలోకాన్ని చూసి నేను సంతోషించాను, ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి కూడా సంతోషించాను. అప్పుడే పరలోకం కూడా అప్పుడే సృష్టించాడు భూలోకంతో పాటే. నరులను చూసి ఆనందించుచూనుంటిని, కావున పిల్లలారా నా మాట ఆలకించండి. ఏమంటున్నాడు? పిల్లలారా అని సంబోధిస్తున్నాడు. మనం అందరము దేవుని పిల్లలం కాబట్టి, దేవుని రూపంలో ఈ లోకానికి పంపించినటువంటి దేవుని పిల్లలం కాబట్టి, పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించువారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండండి. దేవుని ఉపదేశాన్ని నిరాకరించకండి. నిరాకరించకుండా ఏం చేయాలంట? దానిని అవలంబించి జ్ఞానులై ఉండండి. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేవారుగా ఉండకుండా దేవుని వాక్యాన్ని మీ హృదయంలోనికి తీసుకుని మీరు భద్రపరుచుకుని మీరు వాక్యానుసారంగా జీవించినప్పుడు ఎలా ఉంటారంట? జ్ఞానులై ఉంటారు. జ్ఞానం ఎక్కడి నుంచో రాదు, దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడే మనం జ్ఞానులు. దేవుడు ఒక్కడై ఉన్నాడు, దేవుడు ఎవరు అని గ్రహించుకోగలుగుతున్నాము అంటే అదే జ్ఞానము. అంతేకాని ఈ లోక జ్ఞానము ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ దేవుని తెలుసుకోలేని అంధత్వంలో ఉన్నప్పుడు మనం అజ్ఞానులవే అని గ్రహించుకోవాలి. అజ్ఞానంలో అంధత్వంలో ఉండి మనము ఈ అంధత్వంలోనే నశించిపోతే మనం దేవుని రాజ్యానికి వారసులం కాలేము. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనముగా ఉందంట. ఈ లోక జ్ఞానం ఎంతైనా ఉండొచ్చు, కానీ దేవుణ్ణి ఎరగకపోతే అది అజ్ఞానంతో సమానం. దేవుని ఎరిగిన వారందరూ కూడా జ్ఞానులు అంటున్నాడు. లోక సంబంధంగా వాళ్ళకి జ్ఞానం లేకపోవచ్చు, కానీ దేవుడు ఒక్కడై ఉన్నాడు, దేవుడు రానే ఉన్నాడు. యేసుక్రీస్తు నామములోనే రక్షణ, యేసుక్రీస్తు నామం పేరటే అపవాది శక్తుల మీద విజయం పొందుకుంటామని, దేవుని నామం పేరటే మనం పరలోక రాజ్యంలో ఉంటామని ఎవరైతే గ్రహించుకుంటారో వారే జ్ఞానులని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్యానుసారంగా జీవించి దేవుని మాటకు విధేయత చూపించి ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందుకుంటారో వారందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు అని గ్రహించుకుని యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రక్షకుడుగా వచ్చాడు. ఆయన మనలందరినీ కూడా రక్షించడానికి వచ్చాడు, నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి వచ్చాడు అని ఎవరైతే గ్రహించుకుంటారో వారే జ్ఞానము గలవారని గ్రహించుకుని యేసుక్రీస్తు ప్రభువారు సృష్టి ఆరంభంలోనే ఉన్నాడని, ఒక మానవుడు కాదు, ఒక ప్రవక్త కాదు, ప్రవక్తలాగా వచ్చాడు,
ఈ లోకంలో మానవుడిగా వచ్చాడు, కానీ ఆయన మానవుడు కాదు. ప్రవక్తలాగా వచ్చాడు, ఆయన ప్రవక్త మాత్రమే కాదు, ఆయన దేవుని కుమారుడిగా, దేవుడిగా మనలందరినీ రక్షించడానికి యెహోవా దేవుని అవతారంగా ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడని ఎవరైతే గ్రహిస్తారో వారందరూ కూడా దేవుని రాజ్యంలో ఉంటారు. విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా అబ్రహాము తీర్చబడ్డాడు, కానీ ఆయన జ్ఞానం వల్ల కాదు, తెలివి వల్ల కాదు, ఆయన విశ్వాసం ఉంచాడు, దాన్ని బట్టే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికి భూలోకంలోనికి రాలేదు, అయినప్పటికీ నిన్న నేడు నిరంతరం ఉన్న దేవుడు, ఆదిలో ఉన్న దేవుడు, ఆదిలో ఉన్నటువంటి యేసయ్య ఆయనలోనికి వచ్చి ఆయనకి నీతి, శాంతి, సమాధానము అనుగ్రహించి ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతుడిగా అబ్రహామును మార్చిన దేవుడు మనమందరం కూడా అబ్రహాము సంతానంగా తీర్చబడాలి అంటే మనమందరం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మనం కష్టపడాల్సింది ఏం లేదు. యేసుక్రీస్తే దేవుడని ఎవరైతే ఒప్పుకుంటారో వారందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులని గ్రహించుకొని మారు మనసు పొంది రక్షణ పొందుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ప్రభా, సృష్టి ఆరంభంలోనే మీరు ఈ లోకానికి ప్రభా తండ్రి మీ ప్రణాళికతో ఈ యొక్క భూలోకాన్ని అంతటిని సృష్టించి ఈ మానవుని నిర్మించి అయ్యా సృష్టి ఆరంభంలోనే తండ్రితో ఉన్న మా ప్రభువా, మా రక్షకానికి స్తోత్రాలు. అయ్యా ప్రభా, ఏకైక దేవుడుగా, సర్వాంతర్యామిగా, సర్వసృష్టికర్తవుగా ప్రభా మాకున్నందుకు నీకు స్తోత్రాలు, త్వరలో రానయ్యున్నందుకు నీకు స్తోత్రాలు. అయ్యా ఈ సంవత్సరం నాయన తండ్రి చివరి దినాల్లో మేము ఉన్నాం ప్రభా. నూతన సంవత్సరానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి అయ్యా ప్రభా గతించిన జీవితాన్ని అంతటిని అయ్యా ప్రభా ఒప్పుకొని పాప రోత జీవితాన్ని అంతటినీ విడిచిపెట్టి నిత్య నూతన బలముతో, నిత్య నూతన ఆనందంతో, సంతోషంతో, సమాధానంతో నూతన సంవత్సరంలోనికి నాయన తండ్రి ప్రవేశం కలగడానికి ప్రవేశపెట్టండి ప్రభానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ సన్నిధిలో ప్రభా ప్రతి ఒక్కరి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి నీ నిత్య రాజ్యానికి వారసులుగా ప్రతి ఒక్కరిని మీరు తీర్చిదిద్దినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి ఈ లోక అంధత్వాన్ని తొలగించి ఈ లోకంలో కక్షలు, క్రోధములు, అసూయలు, ద్వేషాలతో తల్లిదండ్రులు జీవిస్తూ బిడ్డలు కూడా అదే మార్గంలో నడిపిస్తున్నటువంటి ప్రతి తల్లిదండ్రులు మీరు దర్శించండి, ప్రతి చిన్న బిడ్డలు దర్శించండి. అయ్యా నీకు వందనాలు. యవన బిడ్డలని, వృద్ధాప్యలో ఉన్న బిడ్డలు, చంటి బిడ్డలందరినీ కాచి కాపాడి రక్షించి ఆశీర్వదించి భద్రపరిచి అయ్యా ఈ నూతన సంవత్సరాలకు సంతోషంగా తండ్రి అడుగుపెట్టే భాగ్యాన్ని ప్రతి బిడ్డలకు నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు ప్రతి ఒక్కరికి, మా పిల్లల తరతరాలు నిన్ను సేవించే కుటుంబాలుగా ఉండులాగన నాయన నీ బలమైన హస్తం నుంచి ఆశీర్వదించి నీ మేళ్లతో దీవెలతో ఆశీర్వాదాలతో నింపి భద్రపరచమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ఈ ప్రార్థన విన్నపాలని మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొని మీ దీవెన ఆశీర్వాదాలతో నింపి భద్రపరచమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని విని మీరందరూ ఎంతో బలపడి ఉన్నారని నేను నమ్ముచున్నాను. మీరు విన్న వాక్యాన్ని మీరు విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా మీ స్నేహితులకు, మీ సహోదరులకు ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేసి, ఈ యొక్క వీడియోని షేర్ చేసి మీరు దేవుని దీవెనలు పొందుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ యొక్క జీసస్ క్రైస్ట్ గ్లోరీ మినిస్ట్రీని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి, బలపడండి, బలపరచండి ప్రతి ఒక్కరిని. మరొక వాక్యాంశంతో నూతన సంవత్సరంకి మనము మళ్ళీ కలుసుకుందాం. 31st నైట్. దేవుని కృప, దీవెనలు, ఆశీర్వాదాలు మీకందరికీ తోడైండును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని
అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకు మన పిల్లలకు పిల్లల పిల్లల తరతరాలకు నిత్యము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.